అందరికీ వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. సో ప్రెజెంట్ అయితే మనం చంద్రాయన్ గుట్టలో ఉన్న ఫలక్నామా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫలక్నామా అనేసరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫలక్నామా టెంపులే గుర్తుకొస్తుంది కదా. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటో మనందరం కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఈ టెంపుల్ గురించి మనం చూసుకున్నట్టయితే ఈ టెంపుల్కి ఎదురుగానేమో శ్మశాన్ ఘాట్ ఉంటుంది. అండ్ టెంపుల్ వెనకాల వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంటుంది, ఫలక్నామా రైల్వే స్టేషన్. సో ఒకసారి అయితే టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే మనం ఈరోజు ఇక్కడికి వచ్చేసినాం కదా. అండ్ ఈరోజు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అమావాస్య అండ్ పున్నం రోజు అంట ఇక్కడ కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయంట. సో ఈరోజు పున్నం కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసినాం. అండ్ మనం అయితే కొంచెం ఇంకా కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చిన జనాలతో మాట్లాడి అండ్ లోపల ఉన్న పంతులతో మాట్లాడి కూడా ఒకసారి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరిక కోరుకొని అక్కడ ముడుపు కట్టి 5 వారాలు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అన్నీ ఇక్కడ మొక్కుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి కాబట్టి ఈ గుడికి అంట వచ్చే జనాలు రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నారంట. లైక్ ఈ టెంపుల్ అసలు ఒక 70-75 ఏళ్ళ నుండి ఉంది, కానీ కూడా ఇన్ని ఇయర్స్ నుండి అసలు ఈ టెంపుల్ అనేది ఇంత ఫేమస్ చేయలేరు. కానీ ఇప్పుడు గత ఒక 3 to 4 years నుండి మాత్రం ఈ టెంపుల్ గురించి చాలా బయట మనం వీడియోస్ కూడా చూస్తున్నాం, చాలా ఫేమస్ కూడా చేసినారు జనాలు రావడం వల్లనే అది కూడా. అండ్ ఇక్కడ జనాలు కూడా రోజు రోజుకి ఎక్కువ ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు ఏవైతే మొక్కులు మొక్కుతున్నారో ఆ మొక్కులన్నీ నెరవేరడం వల్ల రోజు రోజుకి టెంపుల్కి ఎవరైతే వస్తున్నారో పెరుగుతూనే ఉన్నారు అని అయితే ఇక్కడ గుడి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. నుండి మాత్రం ఈ టెంపుల్ గురించి చాలా బయట మనం వీడియోస్ కూడా చూస్తున్నాం, చాలా ఫేమస్ కూడా చేసినారు జనాలు రావడం వల్లనే అది కూడా. అండ్ ఇక్కడ జనాలు కూడా రోజు రోజుకి ఎక్కువ ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు ఎటువంటి కోరికైనా తీర్చే అమ్మవారే ఈ శ్మశానకాళి. అంతేకాకుండా ప్రతి ఆదివారం అండ్ అమావాస్యకైతే ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తారని చెప్తున్నారు. ఎటువంటి కోరికైనా తీర్చే అమ్మవారే ఈ శ్మశానకాళి. అంతేకాకుండా ప్రతి ఆదివారం అండ్ అమావాస్యకైతే ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ అయితే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు వాళ్ళు ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు అండ్ ఇక్కడికి రావడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మాటలలో కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అందరికీ నమస్కారము. నా పేరు వీరమణి, మాది మేడ్చల్ మండల్. ఇక్కడ ఫలక్నామా గుడి అనేది మాకు 2 నెలల కింద తెలిసింది. ఇక్కడ రావడం అమావాస్యకు పున్నానికి ఇక్కడికి మేము వస్తున్నాము. ప్రతి శుక్రవారం కూడా అనుకూలాన్ని బట్టి మేము వస్తున్నాము. ఇక్కడంతా బాగా జరుగుతుందని నమ్మకం కూడా అవ్వింది, అందుకే మేము ఇక్కడికి వస్తున్నాం. మాకు కూడా బాగా అనిపిస్తుంది. మా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఫలక్నామా అంటే ఫేమస్ ఉంది అని వస్తున్నాం. మేము నేను రాబట్టి పోయిన పుణ్యానికి వచ్చిన, ఇప్పుడు పుణ్యానికి వచ్చిన. నాకైతే నిమ్మలమే ఉంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక. అంటే మీరు మొక్కిన ఏమైనా నెరవేరడం అలాంటివి జరిగినాయా? మొక్కిలే అంటే ఇప్పటికైతే ఏం మొక్కలేము, కానీ మాకు మంచిగా అనిపిస్తుంది వాతావరణం. మా పాప అయితే వచ్చింది 6 నెలల క్రితము, ఒకటి పోయిండే ఎగ్జామ్లో పాస్ అయ్యింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మొక్కుకోవడానికి వచ్చిందే ఏమో ఇప్పుడు వచ్చినాం. హాయ్ అండి. ఇక్కడ పబ్లిక్ చాలా వస్తారు ఎక్కువగా, అంటే సండే రోజు అమావాస్యకి ఎక్కువ ఫేమస్. మంగళవారం అయితే ఇంకా వస్తారు, నార్మల్ వస్తారు. సండే హాలిడేస్ టైంలో అయితే ఇంకా ఎక్కువ వస్తారు. పబ్లిక్ ఎందుకు ఎక్కువగా వస్తారంటే ఏమైనా మొక్కిన కోరికలన్నీ కరెక్ట్గా నెరవేరుతాయి. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ముడుపు కడితే 5 వారాలు తిరగాలి, 5 అమావాస్యలు తిరగాలి, అలా కంటిన్యూ అవుతారు. ఇంకోటి రొటేట్ అవుతారు, ఒకరి నుంచి ఒకరు వస్తూనే ఉన్నారు. కోరికలు బలంగా ఉంటాయి అయితే కాబట్టి అందరు వస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే మధ్యాహ్నం 2:30 అయిపోయింది, ఇంకా కూడా ఇక్కడికి జనాలు వస్తూనే ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇదండి ఈరోజు టెంపుల్ స్టోరీ. నేను మళ్ళీ రేపు ఇంకో టెంపుల్ స్టోరీ అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు నవ్.